HCU कंच गुची बावली की 400 एकड़ जंगलाती जमीन को रेहन रखकर बैंक से कर्ज लिया गया है, ऐसा TPCC के सदर महेश कुमार गौड़ कह रहे हैं, जबकि कांग्रेस के वजीर इस बात से इनकार कर रहे हैं। पहले आप आपस में बैठकर साफ साफ बात करके बाहर आएं। KTR रियासत में मौजूद दोनों दहली पार्टियां एक जैसी हैं। एक तो वो है जो दहली वालों के थैले उठाती है, दूसरी वो है जो दहली वालों के जूते उठाती है। उन दोनों पार्टियों की वजह से तेलंगाना के साथ नाइंसाफी हो रही है। KTR నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇయాల బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న PCC ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా PCC అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసిండ్రా, ఇదేందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తా ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ తెలుసు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, రెండు ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు రెండు ఉన్నాయి. ఈ రెండు పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే.